హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈ వీడియోలో ఇదిగోండి మార్నింగ్ ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను. నాకు ఇలా రోజు వాకిట్లో అందమైన ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం అండి. వాకిలికి అందం ముగ్గులే కదండి. ఇలా నేను రేపు వేసుకునే ముగ్గు అయితే ఈరోజు ముందుగానే యూట్యూబ్లో ఇలా చూసి మార్నింగ్ ఇలా వేసుకుంటాను. ఇవ్వండి, తర్వాత ఇల్లంతా నీట్గా శుభ్రం చేసుకొని పూజ అయితే ఇలా చేసుకున్నాను. యూట్యూబ్లో మనకి లేడీస్కి చాలా హెల్ప్ చేస్తుంది కదండి. మనకి ఏమైనా రాని విషయాలు అవైతే యూట్యూబ్లో చూసి ఈజీగా సింపుల్గా నేర్చుకోవచ్చు కదండి. ఏదైనా విషయం మంచికి వాడితే అందరికీ చాలా హెల్ప్ అవుతుందండి. అదే ఒక వ్యసనంలాగా అయితే అలవాటు చేసుకోకూడదు కదండి. ఇదిగోండి, ఈరోజు చాంగడ్డ పులుసు. నేనైతే మామూలుగా టమాటాలు అవి వేసుకొని చేసుకుంటాను. ఈరోజు అయితే యూట్యూబ్లో కొంచెం వెరైటీగా చూసి చేద్దామని ఇలా ట్రై చేస్తున్నాను. ఇదిగోండి, కొంచెం ఆనియన్స్, తర్వాత అందులో వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇదిగోండి, మనం పులుసు జిగురు రాకుండా ఉండాలంటే ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని అందులో చాంగడ్డలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఇది చాంగడ్డ పులుసు అంటే మా ఇంట్లో మా బాబుకి చాలా ఇష్టం అండి. అందుకని ఇలా చేస్తున్నాను. ఇదిగోండి, ఫ్రై చేశాక తర్వాత అయితే ముందుగా ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలి. ఇదిగోండి, ఏదైనా పిల్లలకి ఇష్టమైన చేస్తే వాళ్ళు తింటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. ఇదిగోండి, ఇది వీడియో అయితే ఫుల్ లెంత్ పెట్టలేదు. తర్వాత ఇలా పులుసు అయితే చేసేసాను. పిల్లలకి హడావుడి కదండి. ఈరోజు స్కూలు స్టార్ట్ అయిపోయాయి కదా, వాళ్ళని రెడీ చేసుకోవాలా, ఇంకా ఇంట్లో హోంవర్క్లు అవన్నీ చూసుకోవాలి కదండి. అందుకని కొంచెం స్కిప్ చేసేసాను. సారీ అండి. ఈ కర్రీ మొత్తం షార్ట్స్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, మా పాప స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇది మామిడి పళ్ళు సీజన్ కదండి. ఈరోజు ఏదైనా కొత్తగా వెరైటీ చేద్దాం అనుకున్నాను. అందుకే మామిడి పండ్లతో చపాతీ అయితే చేద్దాం అనుకున్నాను. ఇదిగోండి, మా పాప స్కూల్ నుంచి వచ్చి స్కూల్లో జరిగిన విషయాలన్నీ రోజు వచ్చి నాకు చెప్తూ ఉంటుంది. స్కూల్లో ఏమైనా తన ప్రాబ్లమ్స్ ఉన్నా అవి నాకు చెప్తుంది. మనం పని ఎంత ఉన్నా పిల్లలతో మనం టైం స్పెండ్ చేయాలి కదండి. వాళ్ళకి స్కూల్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా అవి మనం తెలుసుకొని పిల్లల్ని ఈ రోజుల్లో చాలా కేరింగ్గా తీసుకోవాలండి. ఇదిగోండి, మామిడి పండ్లు అయితే కొంచెం బాగా మెత్తబడ్డాయండి. ఇవి బాగా పండిన మామిడి పళ్ళు. ఇలా గుజ్జు అయితే తీసించాను. ఇదిగోండి, మామిడి పళ్ళు అంటే ఈ రోజుల్లో ఇష్టపడిన వారు ఎవరు ఉంటారండి. సీజనబుల్ ఫ్రూట్ కదా. పిల్లలకి ప్రతి ఒక్క సీజన్లో ఏ ఫ్రూట్స్ వస్తాయో అవన్నీ వాళ్ళకి అలవాటు చేయాలండి. కొంతమంది పిల్లలు అవద్దమ్మా, ఇవ్వద్దు, ఈ ఫ్రూట్స్ అయితే నాకు వద్దు అని ఫ్రూట్స్ కూడా తినడానికి ఇష్టపడరు. ఇప్పుడు స్నాక్స్ కింద అవి ఎక్కువగా లేస్ ప్యాకెట్లు అవైతే తింటుంటారు. అలా కాకుండా మనం వాళ్ళకి హెల్దీ ఫుడ్ అవైతే అలవాటు చేయాలి. ఇదిగోండి, నేనైతే అలానే చేస్తాను. ఇదిగోండి, చూడండి, మా లక్కీకి మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడెప్పుడు వాళ్ళు తింటారా నాకు వేస్తారా అని చూస్తుంటుంది. ఇదిగోండి, ఆ స్మెల్ కొయ్యంగానే ఎక్కడున్నా వచ్చి కూర్చునేస్తుంది మామిడి పళ్ళ దగ్గర. ఇదిగోండి,
ముట్టె కూడా వదలదు, దాన్ని కూడా నమిలి ఊసేస్తుంది. అన్నీ తెలుసండి దానికి, టేస్టు, తీపి, పొగరు అన్నీ. ఇదిగోండి. ఓకేనండి, నేనైతే ఇలా మామిడి పండు గుజ్జు అయితే తీసి ఇలా మిక్సీలో వేసాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టపడతారు కదండి అందరూ. చాలా రెసిపీస్ కూడా ఈ మధ్య యూట్యూబ్లో చాలామంది చాలా వెరైటీస్ చేస్తున్నారు కదండి. ఇదిగోండి, మామిడి పండు షుగరు వాటర్ లేకుండా మిక్సీలో వేసుకోవాలి. ఇదిగోండి, చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. ఇది మ్యాంగో జామ్ అయితే ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చంట. నేనైతే ఇలా చూసి ట్రై చేద్దామని అనుకున్నాను. చూడండి, కిసాన్ జామ్ లాగా మ్యాంగో జామ్ లాగా ఉంది కదండి. ఓకేనండి. తర్వాత ఇదిగోండి, ప్యాన్లో నెయ్యి అయితే ఇలా వేసుకున్నాను. అందులో మామిడి పండు గుజ్జు అంతా వేసి ఆ నెయ్యిలో బాగా ఉడికించుకోవాలి. ఓకేనండి, చూడండి, ఇలా నెయ్యి అంతా కొంచెం పైకి తేలే వరకు మనం బాగా కుక్ చేసుకోవాలి. దీంట్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదండి, ప్యూర్ మామిడి పండేను. చాలా బాగుంది కదండి చూసేదానికి కలర్ఫుల్గా. నెక్స్ట్ వచ్చేసి చపాతీ రెడీ చేద్దామండి. ఇదిగోండి, ఇలా పిండి అయితే కలిపించాను. ఇదిగోండి, కొంచెం షేపులు అయితే రావండి చపాతీకి. ఇది మ్యాంగో చపాతీ కదా, కొంచెం మ్యాంగో షేప్లో చేద్దామని అయితే ఇలా కొత్తగా ట్రై చేస్తానండి. ఇదిగోండి, ముందుగా చపాతీని అయితే ఇలా చేసి ఉంచుకొని అది మ్యాంగో షేప్లో కట్ చేశానండి. కొంచెం అటు ఇటు కొంచెం షేప్లు అయితే కొన్ని బాగా వచ్చాయి, కొన్ని అయితే కొంచెం వంకర టింకరగా అయిపోయాయండి. ఏదో కొత్తగా ట్రై చేద్దామని ఇలా అయితే చేశాను. ఇదిగోండి, మనం పిల్లలకి ఇష్టమైనవన్నీ ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి. ఇదిగోండి, దీన్ని 2 చపాతీలు అయితే ఈ విధంగా కట్ చేశాను. మనం పిల్లలకి ఇష్టమైనవే కాకుండా కొంచెం కష్టసుఖాలు కూడా అలవాటు చేయాలండి. అడిగినవన్నీ అందించడమే కాకుండా వాళ్ళకి రేపనే రోజు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అవి ఈజీగా వాళ్ళే ఫేస్ చేయగలిగేలాగైతే మనం వాళ్ళని ఇప్పటి నుంచే మనం ప్రిపేర్ చేయాలండి. సుఖాలనే కాదు కష్టాలను కూడా అలవాటు చేసుకొని ఇప్పటి నుంచే బాగా లైఫ్లో బాగా సెటిల్ అయ్యేదానికి మనం వాళ్ళని తయారు చేయాలండి. అన్నీ వాళ్ళకి అడిగినవన్నీ అడిగినట్టుగా కొనిస్తే వాళ్ళకి ఏం తెలుస్తుందండి. నేనైతే అలానే చేస్తాను. ఓకేనండి, ఇదిగోండి, ఇలా చెప్పి మీకైతే బోర్ కొట్టించానా, సారీ అండి. ఇదిగోండి, మ్యాంగో చపాతీ అయితే రెడీ అయిపోయింది. షేప్ రాలేదని ఏమీ అనుకోవద్దు. మ్యాంగో షేప్ చేస్తే లీఫ్ షేప్ అయితే వచ్చిందండి. ఇదిగోండి, పాన్ పెట్టి ఇలా నెయ్యి అయితే కొంచెం వేసుకోవాలి. తర్వాత అయితే ఇదిగోండి, కొన్ని అయితే మ్యాంగో షేప్లో వచ్చాయి, కొన్ని ఏదో విచిత్రంగా అయితే వచ్చాయండి. ఇదిగోండి,
మ్యాంగో చపాతీ ఇంకెందుకులే అనేసి మామూలు చపాతీలు అయితే తయారు చేశానండి. అవి కూడా కొంచెం షేప్ అటు ఇటుగానే వచ్చాయి. అయితే టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి. మా పిల్లలకి చాలా బాగా నచ్చాయి. ఇలా చపాతీలు అయితే చేసినాక మనం అవి బాక్స్లో అట్లా పెడితే కాస్త కొంతసేపటికైతే మెత్తగా అవుతాయి. ఇదిగోండి మ్యాంగో జామ్ కూడా తయారైంది. ఇదిగోండి మా పాపకైతే చాలా బాగా నచ్చాయంటండి. మ్యాంగో చపాతీ, మ్యాంగో జామ్ రెడీ అయిపోయాయి. చూడండి చాలా టేస్ట్గా ఉన్నాయి. ఓకేనండి, మ్యాంగో రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఓకేనండి, బాయ్.